హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వినాయక చవితికి కావలసిన పత్రిలు మా ఇంట్లో 21 పత్రి ఉన్నాయి. అలాగే మీ ఇంటి ఆవరణలో కూడా ఉంటాయి, కాకపోతే తెలియక చాలామంది బయట పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఈ వినాయక చవితికి కావాల్సిన పత్రి ఏమిటి అనేది ఎలా గుర్తించాలనేది ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. మా ఇంట్లో, మా గార్డెన్లో, మా ఇంటి ముందర చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఈరోజు మీకోసం అయితే చూపిస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎంతో కొంత వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే మనకు కావాల్సిన పత్రిలు ఏంటో చూపిస్తాను. కొన్ని పత్రిలు దగ్గర ఉన్న పత్రిలు పారిజాతము, మారేడు, సీతాఫలము, ఉమ్మెత్త, తెల్ల జిల్లేడు. ఇవేమో గేటు దగ్గర కింద ఉంటాయి, కొన్నేమో గార్డెన్లో ఉంటాయి. మీకైతే ఇప్పుడు మన గార్డెన్లో ఉన్నవి చూపిస్తాను. గార్డెన్లో కూడా చాలా రకాలే ఉంటాయి. మొత్తం 21 పత్రి కూడా నేను బయట కొనకుండా మా ఇంట్లోనే ఉన్నాయి. మీ ఇంట్లో కూడా ఉంటే తప్పకుండా సెర్చ్ చేయండి. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైంది ఇది. వినాయక చవితికి అని కాదు, ఎప్పుడైనా వినాయకుడికి ప్రతిరోజు మనం పూజ చేసినప్పుడు గరిక సమర్పించామనుకో చాలా మంచిది. మొదటగా గరిక అయితే ఒకటి గరిక. ఇక్కడ చూడొచ్చు మామిడి ఆకు. మామిడి ఆకు కూడా వినాయకుడికి పత్రిలో ఒకటి మామిడి ఆకు. ఇది కూడా మన గార్డెన్లో ఉంది. చెంగల్ల చామంతి, చెలరేగు గన్నేరు ఉంటుంది కదా, ఇది కూడా చామంతి కూడా మన గార్డెన్లో అయితే చాలా ఉంది. ఇంకా గన్నేరు విషయానికి వస్తున్నైతే గన్నేరు 3 రకాల గన్నేరులు కూడా ఉన్నాయి గార్డెన్లో. గన్నేరు, ఇంకా రావి ఆకు కూడా మన గార్డెన్లో ఉంది, అది కూడా చూపిస్తాను. ఇవన్నీ కూడా మన ఇంటి ఆవరణలోనే ఉంటాయి. ఖచ్చితంగా మీరు గుర్తించి పూజలో అయితే వాడుకోవచ్చు. ఇక్కడ రావి ఆకు, ఇది కూడా రోజ్ ప్లాంట్లో జర్మినేట్ అయింది రావి ఆకు. అలాగే మరువాన్ని నేను ఇప్పుడు కోయట్లేదు. ఆల్రెడీ పెద్ద మరువం ఉండే, అది చనిపోయింది. అందుకే రేపే పూజలో కోద్దామని ముందైతే మీకు చూపిస్తున్నాను మరువం. అలాగే చామంతి, చామంతులు తెచ్చి అని ఉంటుంది కదా బుక్కులో, ఇది సన్నజాజి చామంతి, ఇదే పెట్టాలి. లావు చామంతి ఆకు కాదు. అలాగే ప్రొమగనేట్ చెట్టు, దానిమ్మ చెట్టు, ఇది కూడా ఉంటుంది. అలాగే తమలపాకు ఇది కూడా. అలాగే రేగు చెట్టు కూడా ఉంది మన గార్డెన్లో. ఇది రేగు పళ్ళు మేము తిన్నప్పుడు ఇందులో సీడ్స్ పడినట్టున్నాయి. ఇంకా రేగు చెట్టు కూడా జర్మినేట్ అయింది. ఇంకా ఈ రేగు ఆకు ఈ మధ్యనే ఎక్కువ ముళ్ళు ఉంటున్నాయని కట్ చేశాను, అయినా అది ఎగురొచ్చింది. ఇప్పుడు కోయట్లేదు, రేపు పూజలోనే కోస్తాను ఈ రేగు. అలాగే ఇంకేమేమి ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను. గార్డెన్లో తులసి కూడా అంటారు, కానీ తులసి అయితే వినాయకుడికి తులసి పూజ అయితే పనికిరాదు, శివుడికి కానీ వినాయకుడికి కానీ. పత్తి, ఇక్కడ మీరు చూడొచ్చు పత్తి ఆకు కూడా ఈ పూజకి చాలా శుభప్రదమైంది. ఇందులో కూడా ఒకటి కౌంట్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఇంకా ఇవి కాకుండా గేటు దగ్గర ఉన్నవి, నేను జస్ట్ గార్డెన్లో ఉన్నవి చూపిస్తున్నాను. గేటు దగ్గర పారిజాతము, మారేడు, అలాగే ఉమ్మెత్త, ఉత్తరేణి, జిల్లేడు, ఇంకా సీతాఫలాకు, మెయిన్ సీతాఫలం. ఇంకా మనకి ఇక్కడ లేనిది ఏంటిదంటే తంగేడు ఒక్కటే ఇక్కడ లేదు, ఇంకా అన్నీ ఉన్నాయి. ఉత్తరేణి, పిండి పువ్వు ఉంటుంది కదా, అది కూడా కిందనే ఉంటాయి. ఒక 5-6 రకాలు మాత్రం కిందనే ఉంటాయి. ఓన్లీ తంగేడు ఒక్కటే లేదు ఇక్కడ. ఇంకా స్వామివారి పూజకైతే అన్నీ ఉన్నాయి. మీకు ఇప్పుడు మరొకసారి కౌంట్ చేసి చెప్తాను ఏమేమి అనేది. ఒకటేమో మెయిన్ ఇంపార్టెంట్ అయితే గరిక ఒకటి, తర్వాత మామిడి, చామంతి, గన్నేరు, మరువము, మల్లె, ప్రొమగనేటు, రాగి, అలాగే రేగు, పత్తి, పారిజాతం, మారేడు, వచ్చేసి ఇంకా జిల్లేడు, ఉత్తరేణి, అలాగే సీతాఫలాకు. మొత్తం అన్ని కౌంట్ చేస్తే 21 పత్రిలు కూడా మన గార్డెన్లో ఉన్నాయి. మీరు కూడా కావాలంటే కౌంట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర 21 లేకపోయినా 9 అయినా పెట్టొచ్చు. 9 రకాల పత్రిలు కానీ 21 రకాల పత్రిలు కానీ పెట్టొచ్చు.
నా దగ్గర అయితే 21 రకాల కిందతో సహా. అది కూడా మీకు నెక్స్ట్ పూల్ వీడియోలో నేను మొత్తం కట్ చేస్తాను, అవి కూడా చూపిస్తాను. ఎందుకంటే రేపు పూజ కదా, ఇప్పుడు ఎందుకు కట్ చేయడం అని మీకు జస్ట్ తెలియడానికి నేమ్స్ చెప్పాను. అలాగే కొన్ని చూపించాను గార్డెన్లో ఉన్నవి. ఇవన్నీ మన ఇంటి ఆవరణలోనే ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరైతే గుర్తించి పూజకు వాడుకోవచ్చు. ఇవంటే ఫ్రెష్గా మన గార్డెన్లో ఉంటాయి, నీట్గా ఉంటాయి కాబట్టి నేనైతే మీ అందరికి తెలియని వాళ్ళకు తెలుసుకుంటారని ఈ పత్రికలు అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు తెలిసిన ఇంకేమైనా పత్రికలు ఉంటే మాకు కూడా కామెంట్లో తెలియజేయండి. ఇంకా రాగి ఇలాంటివి కూడా గార్డెన్లో ఉండడం అయితే నిజంగా చాలా లక్కీ అనిపించింది. పిండి పువ్వు కూడా కింద ఉంటుంది, అది ఈసారి గార్డెన్లో వేయాలి. పిండి పువ్వు అంటే అది బాగా మనము సంక్రాంతి అప్పుడు బొబ్బెమ్మల్లో పెడుతూ ఉంటాం కదా, ఆ పిండి పువ్వు కూడా చాలా యూజ్ చేస్తారు. ఉత్తరేణి కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, గుర్తించి తీసుకోండి. అది కూడా ఉత్తరేణి కింద గేట్ దగ్గర చాలా ఉంటుంది మాకు, అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా కింద వర్క్ జరుగుతుందని చూపించలేదు. జామ కూడా మర్చిపోయాను, జామ కూడా పెడతారు, జామకాయలు జామాకు పెడతారు, ఇది కూడా ఉంది. అసలు కొన్ని మర్చిపోతున్నాను. ఇంకా చాలా గార్డెన్లోనే ఒక 11 రకాల ఆకులు అయితే దొరికాయి గార్డెన్లో. ఇక్కడ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇవైతే తీసుకొచ్చాను, అయితే అన్ని కొన్ని చూపిస్తున్నాను, కొన్ని తెంపానన్నమాట. ఏంటి అది రావి ఆకు, మామిడి ఆకు, అలాగే గరిక, చామంతి, పత్తి, ఇక్కడ 4 వచ్చేసినాయి కదా, మారేడు, మరువం, అలాగే ఇది ప్రొమగనేట్ చెట్టు, దానిమ్మ చెట్టు, అలాగే రేగు, ఇంకా పారిజాతము, జామ, అలాగే వచ్చేసి ఉత్తరేణి. ఇంకా ఇక్కడ ఉత్తరేణి అవి తేలేదు కానీ కింద ఉన్నాయి, ఇక్కడ కోసినవి మాత్రమే ఉన్నాయి, మల్లె జాతులు. అలాగే ఇక్కడ వచ్చేసి మామిడి కూడా, మామిడి చెప్పలేదు ఇప్పటిదాకా నేను, మామిడి. ఇంకా ఇవన్నీ అయితే మన గార్డెన్లో ఉన్నాయి. 9 రకాలు ఉన్నాయి మన గార్డెన్లో, అయితే 11 రకాలు ఉన్నాయి, సారీ ఫ్రెండ్స్, 11. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఇంటి ఆవరణలోనే చాలా మొక్కలు ఉంటాయి, కానీ అవి గుర్తించక తెలియగా చాలామంది గుర్తుపడ్డారు. అందుకే వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మన ఇంటి ఆవరణలో ఉన్నాయి కనీసం 5 రకాల పత్రికలైనా పెట్టుకోవచ్చు, 9 రకాలైనా పెట్టుకోవచ్చు, 11 రకాలు పెట్టుకోవచ్చు, 21 రకాలు పెట్టుకోవచ్చు. మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని పెట్టుకోవచ్చు, ఇదే అనే ఏమీ లేదు. దేవుడికి ఎక్కువగా విఘ్నేశ్వరునికి గరికి ఎక్కువ సమర్పించి 4-5 రకాలు వేరే పత్రికలు ఉన్నా సరిపోతుంది. మరి 21 అంటే 21 పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నా దగ్గర అయితే 21 ఉన్నాయి కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. మీ ఎక్కువగా గరికే సమర్పించి ఇంకా ఇలాంటివి ఇంకా చిన్న ఇప్పుడు చూపించాను కదా, అందులో కూడా 5-6 రకాలు పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు. మనం భక్తితో చేసుకోవాలి ఏదైనా సరే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.